దేవుడు ఆదాంని సృష్టించినప్పుడు ఒక అందమైన తోటలో పెట్టాడు. ఆ తోటని తడపడానికి ఒక నదిని కూడా ఏర్పాటు చేశాడు. దీని నుండి మనమేం నేర్చుకోవచ్చు? దేవుడు మనల్ని కూడా తన చేతులతో సృష్టించాడు. కాబట్టి మనం డైలీ నీడ్స్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం డైలీ చేస్తున్న వర్క్‌లో గ్రో అవ్వడానికి కావాల్సిన ఎన్వైర్న్‌మెంట్, రిసోర్సెస్ ఇచ్చి బ్లెస్ చేస్తాడు. మన పార్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేసి ట్రై చేయాలి. దేవుడిక్కడ ఇంకొక పని కూడా చేశాడు. అదేంటంటే ఆదాముని అందమైన తోటలో పెట్టి వదిలేయకుండా ఒక పని కూడా ఇచ్చాడు. అదేంటంటే యానిమల్స్‌కి పేరు పెట్టడం. మీకు తెలుసా? యానిమల్స్‌కి ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఈ రోజు వరకి ఆదాం పెట్టిన పేర్లే ఆ యానిమల్స్‌కి ఉన్నాయని. దీని నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం ఏ పని చేయకుండా లేజీగా ఉంటే దేవుడికి ఇష్టముండదు. అన్ని ఫెసిలిటీస్ ఉండి ఏ పని చేయాల్సిన అవసరం లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అయినా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ప్రతి పని వర్కర్స్‌తో చేయించకుండా మనమే చేసినప్పుడు బాడీ స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటుంది. ఇవన్నీ పనులు మనం చేసుకోవడానికి దేవుడు మనకి థింకింగ్ ఎబిలిటీ, క్రియేటివిటీని ఇచ్చాడు. రెస్పాన్సిబిలిటీ వర్క్ అంటే బర్డెన్ కాదు. వర్క్ అంటే ఒక పర్పస్. అది మనల్ని జీవించి ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఇంట్లో పనులు చేయడము, ఇంకా సొసైటీకి మన టాలెంట్ యూజ్ అయ్యే పనులు చేయడంలో బిజీగా ఉండాలి. దేవుడు మనకి కావలసినవన్నీ ఇచ్చాడు. కానీ మన లైఫ్‌కి మీనింగ్ రావాలి అంటే మన పార్ట్ కూడా మనం చేయాలి. ఫైనల్‌గా దేవుడు రిసోర్సెస్ ఇచ్చి బ్లెస్ చేస్తాడు. కానీ మన జీవితానికి అర్థం రావాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆదాము తన రెస్పాన్సిబిలిటీని గుర్తించలేదు. అందుకే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ మనం ఎప్పుడైతే పర్సనల్‌గా మనకి ఉన్న రెస్పాన్సిబిలిటీని గుర్తించి నడుచుకుంటామో అప్పుడు లైఫ్‌కి పర్పస్ ఉంటుంది.